వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇక రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ సాగుతున్న వేళ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజుల పంజా విసురుతున్నాయి. కన్వీనర్ కోటా సీటు సాధించిన విద్యార్థుల నుంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అదనపు రుసుము వసూలు చేయకూడదని స్పష్టమైన జీవోలు ఉన్నప్పటికీ పలు మేనేజ్మెంట్లు సర్కార్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థుల నుంచి అక్రమ ఫీజుల వసూళ్లకు తెరలేపాయి. ప్రభుత్వం అదనపు ఫీజు వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన యాజమాన్యాలు వాటిని పట్టించుకోవడం లేదు. అడ్మిషన్ కోసం వచ్చే ప్రతి విద్యార్థి నుంచి కనీసంగా 20,000 నుంచి గరిష్టంగా 50,000 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమ వసూళ్లు దాదాపు 200 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా. పైగా ఈ డబ్బును నగదు రూపంలోనే తీసుకుంటూ కనీసం ఫీజు కట్టినట్టు రసీదు కూడా ఇవ్వడం లేదంటూ విద్యార్థులు వాపోతున్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు డొనేషన్ల పేరుతోని విద్యార్థుల దగ్గర ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నా కూడా ఉన్నత విద్యారంగం కానీ సంబంధిత అధికారులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకునే ఒక పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పేద విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతామనంటే లక్షల రూపాయలు వెచ్చిస్తే కానీ చదువుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపురించి ఉంది. ముఖ్యమంత్రి కూడా అనేక సార్లుగా హెచ్చరించిండు, మాట్లాడిండు. ఇవన్నీ కూడా ఆ కాలేజీ దగ్గర కమిషన్లు తీసుకుంటానికి ఉపయోగపడుతున్నాయి కానీ విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడం కోసం ఉపయోగపడడం లేదు. ఇప్పటికైనా ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థను మొత్తం కూడా రెగ్యులరైజ్ చేయాలి, ఫీజులను రెగ్యులరైజ్ చేయాలి. ఆ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి సదుపాయాల మీద కూడా ఎంక్వైరీ చేసి నిబంధనలు పాటించిన ఇంజనీరింగ్ కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 176 ఇంజనీరింగ్ కాలేజీల్లో సుమారు 1.25 లక్షల సీట్లున్నాయి. వీటిలో 157 ప్రైవేటు కాలేజీలుండగా కన్వీనర్ కోటాలో 90,000 దాకా ఉన్నాయి. 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలకు గాను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ కొత్త ఫీజులను ఖరారు చేసింది. 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగుతున్నాయి. 19 కాలేజీల్లో ఫీజులు తగ్గాయి. 63 కాలేజీల్లో మాత్రం స్వల్పంగా ఫీజులు పెరిగాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. కోర్టుకు వెళ్లినా పెద్దగా ఊరట లభించకపోవడంతో ఆ ఫీజుల లోటును అడ్మిషన్ల సమయంలో అదనపు ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి రాబట్టాలని నిర్ణయించాయి. గతంలో అడ్మిషన్ టైంలో 5,500 లేదా 8,500 రూపాయల వసూలుకు ప్రభుత్వం అనుమతి ఉండగా ఈసారి అది కూడా తీసుకోవద్దని, కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని జీవో రిలీజ్ చేసింది. అయినా సరే కాలేజీలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా లైబ్రరీ, ల్యాబ్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, కెరీర్ డెవలప్మెంట్ ఛార్జీలు, యూనిఫామ్, జేఎన్టీయూ ఓయూ ఫీజులు, ఎన్బీఏ స్పెషల్ ఫీజు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఫీజుల పేరుతో విద్యార్థులపై భారీగా భారం వేస్తున్నాయి. ఫీజులు కట్టకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుందని బెదిరిస్తూ అడ్మిషన్ సమయంలోనే వసూలు చేస్తున్నాయి. ఇలా ఇంజనీరింగ్ ఉన్నత విద్య రాష్ట్రంలో చాలా కాస్ట్లీ అయింది. ఇలా పేదవాళ్ళు ఉన్నత విద్య చదువుకుని లేకుండా పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి ఈ ఇంజనీరింగ్ కళాశాలలో టీఎఫ్ఆర్సీ ఫీజుల కంటే అదనంగా వసూలు చేస్తున్నటువంటి కళాశాల యాజమాన్యాలపై ఉక్కుమాదం మోపాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నత విద్యా మండలికి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఉన్నత విద్యా మండలి ఇలా ఫీజు రెగ్యులేషన్ కమిటీ వారు ఆయా కళాశాల తనిఖీలో వెళ్ళినప్పుడు కేవలం మేము ఈ ఫీజులు తీసుకుంటున్నా మాత్రమే చెప్తా ఉన్నారు తప్ప అని ఇలా తనిఖీల అనంతరం చేస్తున్న ఇష్టానుసార వసూళ్లపై వెంటనే ఉక్కుమాదం మోపి నిబంధనల విరుద్ధంగా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలని సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉండే ల్యాబులు, లైబ్రరీ, స్టూడెంట్లకు ఇచ్చే ట్రైనింగు, ప్లేస్మెంట్లు తదితర సదుపాయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే టీఏఎఫ్ఆర్సీ ట్యూషన్ ఫీజును ఖరారు చేసింది. న్యాక్, ఎన్బీఏ గుర్తింపులకు తగ్గట్టుగానే ఫీజుల పెంపు ఉంటుంది. అంటే విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజులోనే ఈ వసతుల ఛార్జీలన్నీ కలిసి ఉంటాయి. కానీ ప్రైవేటు కాలేజీలు ఈ విషయాన్ని దాచిపెట్టి మళ్లీ అవే పేర్లతో విడివిడిగా ₹1,000 దండుకుంటున్నాయి. ఈ అక్రమ వసూళ్లన్నీ రికార్డులోకి ఎక్కకుండా ప్రైవేటు కాలేజీలు పక్కాగా స్కెచ్ వేస్తున్నాయి. ఆన్లైన్ పేమెంట్లు, చెక్కులను నిరాకరిస్తూ కేవలం నగదు రూపంలోనే డబ్బులు కట్టాలని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. డబ్బులు కట్టిన రసీదులు ఇవ్వకపోవడంతో తాము ఫీజు చెల్లించినట్టు ఆధారం లేకుండా పోయిందని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. నిరుపేద విద్యార్థి కౌన్సిలింగ్ ద్వారా సీటు సంపాదించి నాకు ఫ్రీ సీట్ వచ్చిందని ఒక కాలేజీలో జాయిన్ అయిదామని పోతే మినిమం అక్కడ కాలేజీలో జాయిన్ అయ్యే విద్యార్థి 50,000 నుంచి ₹1,00,000 ఫ్రీ సీట్ వచ్చినా తాను పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ల్యాబులని, అదేవిధంగా లైబ్రరీ అని, అదేవిధంగా మెయింటెనెన్స్ అని, లేకపోతే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన డ్రెస్సింగ్ కోడ్లని అనేక రూపాలుగా విద్యార్థుల తల్లిదండ్రులను పిప్పి పీడి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా
ఆ రోజు రేవంత్ రెడ్డి చాలా గొప్పలు చెప్పిండు, అన్ని కాలేజీల డేటా నా దగ్గర ఉంది, ఏ ఒక్కరిని వదిలిపెట్టాను, ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రెగ్యులేషన్ కమిటీ తీసుకొస్తా ఉన్నా, మీరు ఎక్స్ట్రాల్ చేస్తే నడవదు అని డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ కాలేజీల యజమాన్యాలకు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. సర్కారు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కాలేజీలు వసూలు చేస్తున్న అదనపు ఫీజులపై సమగ్ర విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే వసూలు చేసిన ఫీజులను స్టూడెంట్లకు రిటర్న్ ఇప్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.